శ్రమ దినమున నువ్వు కృంగినేలా చేతకాని వాడు ఒగుతావు, వివేకము గల నాయకుడివై యుద్ధం చేయని సామెతలో దేవుని యొక్క వాక్యము బోధిస్తా ఉంది. ఈ పోరాటాన్ని మనం శరీర బలంతో చేయలేం, శరీరంతో మనం గెలవలేం. ఎందుకంటే అది శరీర సంబంధమైన పోరాటం కాదు, ఆత్మ సంబంధమైన పోరాటం. దురాత్మల సమూహాలతో నువ్వు ప్రార్థిస్తున్నావు, నీ కుటుంబ సభ్యుల రక్షణ పొందాలని నువ్వు ప్రార్థిస్తున్నావా అంటే సాతానుతో నువ్వు పోరాడుతున్నావు అని అర్థం. మరి సాతాను బంధకాల్లో ఉన్న వారికి విడుదల కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావు అంటే ఆ సాతానుతో నువ్వు పోరాడుతున్నావు అనే అర్థం. మరి ఇటువంటి పోరాటాన్ని శరీర సంబంధంగా నువ్వు జరిగిస్తే జయాన్ని పొందుకెళ్ళవు. ఆత్మ సంబంధమైన పోరాటాన్ని ఆత్మ సంబంధంగా నువ్వు పోరాడాలి. ఈ ఆత్మ సంబంధమైన పోరాటం ఏంటంటే నీ మోకాళ్ళు వేసి చేతులు నుండి ఆకాశం వైపెత్తి ప్రార్థనలు గడపాలి. ఏ విశ్వాస అయితే మోకరించి ప్రార్థన చేస్తాడో ఆ విశ్వాసాన్ని చూచి సాతాను భయపడుతుంది. రాజైన సౌలు దురాత్మల చేత పీడించబడతా ఉంటాడు, దురాత్మ చేత పీడించబడతా ఉంటాడు. మరి ఆ దురాత్మ వచ్చి సౌలుని శోధించినప్పుడు పీడించినప్పుడు రెస్ట్లెస్నెస్ గా ఉంటాడు. దావీదుని పిలుచుకొస్తాడు. ఎందుకు దావీదుని పిలుచుకొస్తాడు? దావీదులో గొప్పతనం ఏంటంటే ఇతడు సితారను చమత్కారంగా వాయించగలవాడంట. హల్లెలూయా. దావీదు వచ్చి మరి ఆ సితార వాసి దేవుని ఆరాధించినప్పుడు, హల్లెలూయా, దేవుని స్తుతిస్తున్నప్పుడు ఆరాధిస్తున్నప్పుడు సితార వాయిస్తున్నప్పుడు దేవుని ఆత్మాభిషేకం ఆ ప్రదేశాన్ని నింపుతుంది. ఎక్కడైతే దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం ఉంచుద్దో అక్కడ చీకటి శక్తులు నిలబడలేవు. హల్లెలూయా. అంధకార శక్తులు నిలబడలేవు, సాధారణ శక్తులు నిలబడలేవు. దావీదు ఆరాధిస్తున్నప్పుడు స్తుతిస్తున్నప్పుడు మరి దేవుని అభిషేకం దిగి వచ్చినప్పుడు సౌలులో ఉన్న దెయ్యం వెళ్ళిపోయేది, సౌలుకి నెమ్మది కలిగేది. హల్లెలూయా.